నా దృష్టిలో కేజీఎఫ్ హీరోనా ఇంకా వేరే వేరే హీరోల కంటే కూడా నిజమైనటువంటి హీరోలు ఎవరంటే దేశంకు సేవ చేసేటువంటి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్. మీరు నిజమైన హీరోలు, భారతదేశానికి హీరోలు మన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు. అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే అవకాశం వస్తున్నటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. ఈ రోజు ఒక లక్ష్యాన్ని ఏర్పడుతుంది. ఇది గుడి కట్టాలంటే కూడా ఆనాడు ఎంత కష్టపడి ఒక్కొక్క రాయి తీసుకొచ్చి ఈరోజు సుమారు 11వ సెంచరీ అంటే అర్థం చేసుకో ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా యూనిసెఫ్ కూడా మనం నమోదు చేసుకున్నటువంటి చరిత్ర. అంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. నేను ఈ రోజు ఇది అయితే అనేటువంటిది ఈ పవిత్రమైనటువంటి దేవస్థానం మట్టి తీసుకొని ఆ నుదుటి వేసుకొని మీరు ఒక ఛాలెంజ్ చేసుకోండి. నేను కూడా రాబోయే రోజుల్లో ఒక అడ్వకేట్ అయితా, రాబోయే రోజుల్లో ఒక డాక్టర్ అయితా, రాబోయే రోజుల్లో ఒక కలెక్టర్ అయితా, ఒక ఎస్పీని అయితే, ఒక డిఎస్పీని అయితే, ఒక ఎస్ఐని అయితే, ఒక సిఐని అయితే, ఒక కానిస్టేబుల్ అయితే అనేటువంటి దాని మీద, ఒక డప్పు కొట్టేటువంటి దాని మీద ప్రపంచాన్ని ఆకర్షిస్తా అనేటువంటి ఆలోచన చేస్తే అద్భుతాలు జరిగేటువంటి అవకాశం ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇది చాలా మంది అవన్నీ పక్కకు పెట్టేసుకో పొద్దుగా లేవగానే ఒక పిక్కు దిగుతారు. పిక్కు దిగి ఇంత ఫోటో గిరి పెట్టుకొని పిక్కు దిగేసి అందరికి సెండ్ చేస్తారు. సెండ్ చేసి రాత్రిగా పడుకుంటాడు. పండుకొని వాడు అనుకుంటాడు నాకు 1000 లైకులు రావాలి, ఒక 100 కామెంట్ రావాలనేటువంటి దాన్ని చూస్తాడు. 1000 లైకులు రాకుండా 100 వచ్చినాయి అనుకో, మళ్ళీ 2 గంటలు లేదు చూస్తాడు ఎవరైనా కొట్టినా లేదా అనేటువంటి, మళ్ళీ కామెంట్ వచ్చిందా లేదా అనేది చూస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే అంతా రాలేదనుకో డిసప్పాయింట్ అయిపోతాడు. మొత్తం ఏదో మొత్తం కోల్పోయినట్టు, ప్రపంచం మునిగినట్టు. ఇరాన్ యుద్ధం జరిగితే బాధపడు, ఇజ్రాయెల్ బాధపడాడు, కానీ ఎక్కువ బాధపడు. అది మనకు అవసరమా? మన ఫేస్ను మనం చూసుకొని ఎవరో కామెంట్ల కోసము, ఎవరో లైక్ల కోసము మనం దిగజారేటువంటి పరిస్థితుల మన భారతీయ యువత ఉందంటే ఎంత బలహీన పరిస్థితులు ఉన్నటువంటి దాని మీద కూడా మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తుంది.